ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఎండిన పంట పొలాలను పరిశీలించనున్నారు కేసీఆర్. సాయంత్రం నాగర్ కర్నూల్లో కేసీఆర్ పర్యటన జరగనుంది. బస్సు యాత్ర, కార్నర్ మీటింగ్లో కేసీఆర్ పాల్గొననున్నారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి, కేసీఆర్ పర్యటన వివరాలు ఏంటి, అక్కడ పరిస్థితి గురించి వివరించండి. ఈ నెల 24వ తేదీన కేసీఆర్ మొదలుపెట్టిన బస్సు యాత్ర ఉందో అది ఈ రోజు 4వ రోజు చేసింది. ఈ 4వ రోజు ఈ రోజు నాగర్ కర్నూలులో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయన పర్యటించబోతున్నారు. అయితే గత 3 రోజులుగా జరిగినటువంటి పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదైతే ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో, అంటే ఈ గత 10 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి ఎన్నికలన్నింటిలో కూడా బహిరంగ సభలకే పరిమితం అయ్యారు కేసీఆర్. అంటే అప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. అప్పుడు 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బహిరంగ సభల ద్వారానే పాల్గొన్నారు. సో అధికారం కోల్పోవడంతో ఇక ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఇక ప్రజల మధ్యకు వెళ్ళాలి, అంటే తమ బహిరంగ సభలకు ప్రజలు రావడం కాదు, ప్రజల వద్దకు తామే వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క బస్ యాత్ర చేపట్టారు. సో అందులో భాగంగా ఈ రోజు నాగర్ కర్నూలులో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క బస్ యాత్ర ఉంటుంది. అయితే ఇప్పుడు వరకు కూడా 3 రోజుల పాటు జరిగినటువంటి రోడ్ షోలో కూడా మిర్యాలగూడ, సూర్యాపేటలో మొదటి రోజు రోడ్ షో కంప్లీట్ చేస్తున్నారు. తర్వాత 2వ రోజు భువనగిరి రోడ్ షో చేశారు. తర్వాత 3వ రోజు మాత్రం మహబూబ్నగర్ లో రోడ్ షో చేసి రాత్రి అక్కడే ఉన్నారు నిన్న. అయితే ఇక ఈ రోజు నాగర్ కర్నూలు రోడ్ షోకి మధ్యాహ్నం 3 గంటల తర్వాత భోజనం అనంతరం ఆయన బస్ యాత్రగా బయలుదేరి వెళ్తారు. 6 గంటల సమయంలో నాగర్ కర్నూలు రోడ్ షోలో పడుకుని అక్కడ వాళ్ళందరూ కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే నాగర్ కర్నూలు రోడ్ షో పూర్తయిన తర్వాత రేపు అంటే 5వ రోజు వరంగల్లో రోడ్ షో ఉంటుంది. ఈ వరంగల్ రోడ్ షోకి కూడా భారీ ఎత్తున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఈ 3 రోజుల పర్యటనలో కూడా బస్ యాత్రలో కూడా ఇటు ఎండినటువంటి పంట పొలాలు, లేకపోతే ఎండినటువంటి చెరువులు ఎత్తునే వాటి అన్ని చోట్ల కూడా వెళ్ళి పరిశీలించాం. బస్ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజలు, రైతులు, మహిళలు వీళ్ళందరూ కూడా కేసీఆర్ తమ వద్దకు తమ గోడు వింటున్నారు. అంటే ఈ 4-5 నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పి కేసీఆర్ కు వివరిస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తూ వస్తున్నారు. సో మొత్తం మీద ఈ బస్ యాత్ర మొత్తం కూడా ప్రజల వద్దకు వెళ్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, అదైతే విద్యుత్ నీటికి సంబంధించినటువంటి సమస్యలు వీటన్నింటినీ పరిశీలించే ఉద్దేశంతో పాటు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేసేలాగా ఈ యొక్క వ్యూహరచన ఉందనుకోవచ్చు. ఇక లాస్ట్ డే అంటే వచ్చే నెల 10వ తేదీన సిద్దిపేటలో భారీ బహిరంగ సభకు ఈ యొక్క ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. బ్రహ్మాజీ, కేసీఆర్ పర్యటన షెడ్యూల్కి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఆయన ఈ పర్యటనలో ఎవరెవరిని కలవనున్నారు, ఏ రైతుల్ని కలవనున్నారు? అంటే రైతులు అంటే పలానా రైతులు అని ఉండదు, రైతులు కలుస్తారు. రైతుల్లో అన్ని రకాలుగా వివిధ రకాల పంటలు, వాణిజ్య పంటలు వేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే రెగ్యులర్ గా క్రాప్ వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలుస్తారు. వాళ్ళతో పాటు మహిళలు, కూలీలు, తర్వాత ఇతర అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు కూడా ఈ యొక్క కలెక్టర్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పంట కాలువలు ఏవైతున్నాయో వాటి దగ్గర ఎక్కువ ప్రధానంగా సమయం గడిపే అవకాశం కనిపిస్తుంది. నాగర్ కర్నూలులో ప్రస్తుతం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏవైతున్నారో ఆయనకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో ఈ రోజు ఆయన పాల్గొంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా
ఆర్సీవీల్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి కాబట్టి ఆయన చదువుకున్న వ్యక్తి, మంచి ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కనుక గెలిపిస్తే పార్లమెంట్ లో రాష్ట్రం తరఫున పోరాడి తెలంగాణ పట్ల పోరాడే వ్యక్తి ఉంటారు అనేది ఆయన చెప్పే అంశం ప్రధానంగా. వీటితో పాటు ఆయన ఇంతకుముందు చెప్పినట్టు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన కలిసి వాళ్ళ సమస్యలు తీసుకోవడంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు కూడా వాళ్ళందరికీ వివరించే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు కూడా జరిగింది అదే సరే. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.